కాలం సంఘాన్ని విడిచి వెళ్ళిపోతే నాకు తెలియదు, కానీ ఈ సంఘంలో ఉన్నంత కాలం ప్రతి ఆదివారం మీకు దేవుని మాటలు వినిపించబడతాయి. వినిపించబడడం కాదు, దేవుని సాక్షి బిడ్డలుగా ఆయన మార్చుకుంటాడు. ఆయన మహిమార్థమై మనకు మేలు చేస్తాడు. ఆయన ప్రాణాలే ఇచ్చిన దేవుడబ్బా. తీసేది ఒకటి ఆర్థిక పరిస్థితి, రెండు అనారోగ్య పరిస్థితి. ఈ రెంటి నుంచి మిమ్మల్ని లేవనెత్తి ఆయన ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా మార్చుదురుగాక, సంపన్నవంతులుగా సమృద్ధినిచ్చునుగాక. మంచిది తల్లి, మంచిది. కూర్చోండి, దయచేసి కూర్చోండి. అయ్యగారు వచ్చారు ఈరోజు వాక్యం అందించడానికి. అయ్యగారికి ఈ వాక్య సమయాన్ని నేను అప్పచెప్తున్నాను. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దీవానికి వేళ స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నీ స్వరం వినటానికి ఇక్కడికి వచ్చిన్నాం. మీరు మాతో మాట్లాడండి, అద్భుతం చేయండి ప్రభా. ఎలాగొచ్చే మళ్ళీ మేము తిరిగి వెళ్ళకూడదు. సహాయం అందించండి ప్రభా. ప్రజలతో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి ప్రభా. నీ వాక్కు మమ్మల్ని ధైర్యపరిచింది, నీ వాక్కు మమ్మల్ని ఆదరించింది ప్రభా. ఎంత దినములో ఉన్నాం, కృపనిచ్చి నడిపించండి ప్రభా. మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందన. ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు వందనాలండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, అన్ని ద్వారాలు మనకి ఈ లోకంలో మొయ్యబడిన మనుషుల సహాయము ఎక్కడి నుంచి మనం పొందుకోకపోయినా, సొంత వాళ్ళే మనల్ని చేయి విడిచిపెట్టినా, ప్రతి ఒక్క సంఘమే సేవకులే మన చేయి విడిచిపెట్టినా, ఇక ఎటు నాకు మార్గం లేదు, ఏ దిక్కు నుంచి నాకు సహాయము లేదు అని ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మీ జీవితంలో అనేకమైన ద్వారాల కోసము తెరవబడ నిమిత్తము ప్రార్థన చేశారు. లోన్ కోసం ప్రార్థన చేస్తుంటారు, లేకపోతే ఎక్కడైనా అప్పు పుట్టాలని ప్రార్థన చేస్తుంటారు, మీ స్వస్థత కోసం మీరు ప్రార్థన చేస్తుంటారు. అనేక విధాలుగా మీరు, ఇందాక అయ్యగారు అన్నారు కదా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఈ రెండు మనల్ని కృంగ చేస్తాయి. ఈ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎవ్వరు మనకి సహాయం చేయకపోవచ్చు. ఈ లోకంలో అందరూ మన చేయి విడిచిపెట్టచ్చు. కట్టుకున్న భర్త, భార్య, బిడ్డ అందరూ మనతోనే ఉంటారు. అందరు నిస్సాయితీలో ఉండిపోతారు. ఏ ద్వారము మనకి తెరబడట్లే. కానీ ప్రభు అంటున్నాడు, ఒక శుభవర్తమానంతో దేవుడు ఇక్కడికి వచ్చినాడు. హల్లెలూయా. ఏ ద్వారం మూయబడినా మీ కొరకు దేవుడు ఆకాశమును తెరవబడిద్దంట. దేవుడు చెప్పలు కూడా దేవుడు మహిమపరచు గట్టిగా. మీ కొరకు దేవుడు ఆకాశాన్ని దేవుడు తెరుస్తాడంట. మీ కన్నీరు కార్చాల్సిన నిమిత్తం లేదు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుడు కొంతమంది జీవితంలో ఆకాశాన్ని దేవుడు తెరిచాడు. వారి జీవితాన్ని మనము ఈరోజు ధ్యానిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయము 12 నుంచి మనం చదువుతాం. ఆదికాండం 28వ అధ్యాయము 12 నుంచి మనం చూద్దాం. పదిహేడవ వాక్యం కూడా చదవమ్మా. 17.
ఇది పరలోకపు గవిని తప్ప వేరొకటి అనుకొనవద్దు అంటున్నాడు. ఇక్కడ యాకోబు చూసినప్పుడు తన తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత వాళ్ళ అన్న యాకోబుని చంపాలని తనకి తను అనుకుంటున్న మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు తల్లి విని ఇస్సాకుతో చెప్పి తన కుమారుని పిలిచి, నాయనా, ఒక్క దినములో నేను ఇద్దరిని పోగొట్టుకోలేను, నువ్వు ఇక్కడి నుండి నా అన్న పద్నారంలో ఉన్నారు అక్కడికి నువ్వు వెళ్ళి వాళ్ళ కుమార్తెలో ఒక కుమార్తెను వివాహం చేసుకో అని చెప్పి ఉదయం పూట వాళ్ళ అన్నకి తెలియకుండా అన్ని సర్దేసి తన కుమార్ని పంపించేస్తుంది. ఎందుకు ఇంత దౌర్భాగ్యం స్థితి యాకోబుకి పట్టింది అంటే, తను చేసిన పాపము తనకి ఎవరు కూడా సహాయము చేయలేని పరిస్థితి అయిపోయింది. సొంత తల్లిదండ్రులు కూడా అతన్ని కాపాడుకోలేని పరిస్థితి అయిపోతున్నారు. తల్లిదండ్రులు అంటున్నారు, నేను మిమ్మల్ని కాపాడలేనురా అంటున్నారు. ఇక్కడి నుంచి నువ్వు పారిపో, నువ్వు ఇక్కడుంటే చనిపోతావు, నీ అన్న చేతిలో చచ్చిపోతావు, నేను మిమ్మల్ని కాపాడలేను అని చెప్తాను. అంటే ఇటు తండ్రిని మోసగించాడు, ఇటు అన్నను మోసగించాడు. కానీ ఈ సందర్భంలో ఇక్కడ యాకోబు చూసినప్పుడు ఒక ఒంటరి వాడిగా ఇక్కడ కనపడుతున్నాడు. తల్లిదండ్రుల సహాయం లేదు, ఇంట్లో ఉంటే అన్న చంపేస్తాడు మనొక భయము. అన్ని మార్గాలు యాకోబుకి మూయబడిపోయి ఉన్నాయి. ఇంకా ఒంటరిగా ఒక ఎవరికి తెలియకుండా వాళ్ళ తల్లి అన్ని సిద్ధపరిచి యాకోబుని పగలు ఉన్నప్పుడే అతడు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. పగలు ఉంది, సూర్యుడు ఉంది, సాయంత్రం అయిందండి. రాత్రి తన ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో కట్టిక చీకటి ఆవరించేసింది. ఇంకా ముందుకు వెళ్తానికి ఒక అడుగు ముందుకు వెళ్తానికి కూడా వెలుగనేది లేదు. ఏం చేయాలో యాకోబుకి అర్థం కాని పరిస్థితి. యాకోబు తన జీవితంలో తను చేసిన పాపాన్ని బట్టి అతడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ దినాల్లో మనం మంచిగా ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారండి. నువ్వు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా మనం తప్పేదని చేస్తే మనుషులు మన చెయ్యి మధ్యలోనే వదిలేస్తారు, నిర్దాక్ష్యంగా వదిలేస్తారు. అంటే నువ్వు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి మంచిగా ఉంటే మటుకి నిన్ను ప్రేమిస్తారు. మనం కానీ ఏదైనా తప్పేదని చేస్తే, మనం ఏదైనా బలహీనం ఏదైనా దాంట్లో పడిపోతే ఏదైనా పాపంలో మనం ఏం చేస్తామండి, ఇంకా వాళ్ళని వదిలిపెట్టేస్తాం అంతే. మన మందిరంకి వస్తే వాళ్ళని ప్రేమిస్తాం, మందిరికి రాకపోతే మనం వదిలిపెట్టేస్తాం. అది మన స్వభావం. మంచిగా ఉంటే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, మనకు లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేస్తాం. కానీ యాకోబు జీవితంలో కూడా ఇదే పరిస్థితి తన జీవితంలో ఎదుర్కొన్నాడు. నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి నేను ఒంటరివాడిగా మిగిలిపోయాని అని ఒక పశ్చాత్తాపం అయితే యాకోబులో కనపడట్లా. ఒక రాయి తీసుకున్నాడు, తలగడ పెట్టుకున్నాడు, ఆ స్థలంలో పడుకొని ఒక భయం అయితే పడుతున్నాడు. ఏం భయం అంటే, నేను ఉదయం దాకా బతుకుతానో లేదో తెలియదు, కానీ ఈ రాత్రి నేను చనిపోతానేమో, అడవి సింహాలుంటాయి, ఏదొచ్చి నన్ను కాటేసిద్దో, ఏదొచ్చి నన్ను చంపేస్తో అని ఒక భయముతో అయితే యాకోబు ఉన్నాడు. కానీ ఇక్కడ యాకోబు చేసిన పాపం బట్టి యాకోబుకి ఎక్కడ పశ్చాత్తాపం లేదు. నేను చేసిన పాపాన్ని బట్టే కదా ఈరోజు నేను ఒంటరివాడిని అయిపోయాను, తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను, అన్నను పోగొట్టుకున్నాను, నా మోసమే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనే ఒక మనసు మటుకి యాకోబులు అక్కడ కనపట్ల. ఆ వాక్యంలో చూసినప్పుడు కనపట్ల. అతడు ప్రాణ భయంతో అయితే పడుకున్నాడండి. నా ఫ్యూచర్ ఏంటి, రేపటి దినము నా స్థితి ఏంటి అని ఒక భయంతో అయితే పడుకున్నాడండి. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో చూడండి. హల్లెలూయా. యాకోబు చేసిన పాపాన్ని బట్టి అందరు విడిచిపెట్టేశారు. ఈరోజు నీ బలహీనతను బట్టి నీ చెయ్యి అందరు విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు యాకోబుని ప్రేమించాడండి. హల్లెలూయా. యాకోబు చేసిన పాపము అతన్ని ఒంటరిగా తీసుకెళ్ళింది, కానీ అందరు విడిచిపెట్టారు. కానీ దేవుడు యాకోబుని చూశాడు. హల్లెలూయా. యాకోబుని చూసి యాకోబు చేసిన పాపము తన మీద వేసుకొని దేవుడు యాకోబు కొరకు ఆకాశాన్ని దేవుడు తెరిచాడండి. చప్పలు కూడా దేవుడు మహిమపరచండి. ఆకాశాన్ని దేవుడు తెరిచాడు.
ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థన లేదా, ఎండిపోయింది నీ జీవితము, వాక్యం లేదా, నువ్వు కూడా ఏదో ఒక పాపంలో, ఏదో ఒక రహస్య పాపంలో పట్టుబడి ఉన్నావా? లేకపోతే నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ కుటుంబం నిన్ను వెలివేసిందా? నీ భర్త నిన్ను వెలివేశాడా? నీ కుటుంబం నిన్ను తోసివేసిందా? అది ఏదైనా, ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? కానీ యాకోబుకి దేవుడు ఆకాశము తెరిచినట్టుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ కొరకు ఒక దేవుడు ఆకాశాన్ని దేవుడు తెరపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసి పారిపోతున్న యాకోబు మీద దేవుడు అంత కృప కలిగి ఉంటే, పాపం చేసి యాకోబు దేవుని అనే తల్లిదండ్రులు దుఃఖపెట్టి, అన్నను దుఃఖపెట్టి, మోసం చేసి పారిపోతున్న యాకోబుకి ఏమి కలగాలండి? యాక్చువల్గా శిక్ష రావాలి. మనమైతే ఏం విధిస్తామో శిక్ష విధించారు. ఎవరు? యాకోబు తల్లి, తండ్రి, వాళ్ళన్న. అతని శిక్ష ఏంటి? ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. కాపాడుకోలేకపోయారు, బయటికి గెంటేశారు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. యాకోబు కొరకు ఆకాశంను దేవుడు తెరిచి, భయపడుతున్న యాకోబుని చూసి ఒక నిచ్చెన వేసి, యాకోబు కొరకు దేవదూతలు ఎక్కుతా దిగుతా, ఎక్కుతా దిగుతా, ఎక్కుతా దిగుతా ఉన్నాయండి. ఆ పైన నిచ్చెన మీద దేవుడు ఒక స్వరం యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు నీ తండ్రి అయిన దేవుడిని, ఈరోజు మొదలుకొని నేను నీకు దేవుడుగా ఉండబోతున్నాను అంటున్నాడండి. చెప్పలు కూడా దేవుడు మాయపరిచారు. నేను నీకు దేవుడుగా ఉండబోతున్నాను యాకోబు అంటున్నాడు. దేవుడికి దేవుడే కలగ చేసుకున్నాడు యాకోబు విషయంలో. దేవుడే కలగ చేసుకుని యాకోబుకి ఒక ఆకాశము తెరిచాడు. దేవుడు ఒక దూతను తోడిగిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఇదిగో నీకు ఒక దూతను తోడిగిస్తున్నాను, నువ్వు ఒంటరిగా నువ్వు వెళ్తున్నావు, వచ్చినప్పుడు ఇదిగో నువ్వు పడుకునేవి ఈ స్థలము, నీకు నీ సంతానానికి ఇది నేను ఇవ్వబోతున్నాను. నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీ వల్ల నీ మామ దీవించబడతాడు, నీ వల్ల అక్కడ ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. నువ్వు అక్కడికి వెళ్తున్న స్థలం ఇదిగో శాపంతో వెళ్తున్నావు, ఇంట్లో నుంచి ఒక శాపంతో బయట తరువుబయబడ్డావు. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నువ్వు అడుగు పెట్టిందల్లా నేను దీవించబోతున్నాను అంటున్నాడు. నీ మీదున్న ప్రతి ఒక్క దరిద్రాన్ని, నీ మీదున్న ప్రతి ఒక్క శాపాన్ని నేను కొట్టివేసి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా మార్చి అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడ తీసుకొచ్చి నీకును నీ సంతానానికి ఇక్కడ నువ్వు పడుకున్నవి ఈ స్థలాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇది పరలోకపు గవినినే అంటున్నాడు. దేవుడు ఎందుకు యాకోబుకి ఒక దూతను తోడిగిచ్చాడు? ఎందుకు దేవుడు యాకోబుకి ఒక దూతని తోడిగివ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరికి దేవుడు దేవదూతను తోడిగిస్తాడంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం చూద్దాం. ఒకటి 14. మీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందిపోవచ్చున్న వారికి చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. అంటే ఈ మొదటి అనుభవం ఏంటంటే దేవదూతల పరిచర్య. రక్షణ స్వాస్థ్యము పొందగోరు వారికి పరిచారులుగా ఉండటానికి దేవుడు ఏమి ఇస్తున్నాడండి? దేవదూతను తోడిగిస్తున్నాడు. ఎవరికి దేవుడు దేవదూతను తోడిగిస్తాడు తెలుసా? ఎవరైతే రక్షించబడి బాప్టిజం తీసుకొని వారు పరలోక రాజ్యము కొరకు వాళ్ళు సిద్ధపడతా తప్పిపోయి ఉంటారో వారి కొరకు దేవుడు ఒక దేవదూతను తోడిగిచ్చి, ఎందుకు దేవుడు తోడిగిచ్చాడు తెలుసా? యాకోబుకి మళ్ళీ దేవుడు యాకోబుని ఆ రక్షణలోకి దేవుడు తీసుకొని వస్తానికి, హల్లెలూయా, మళ్ళీ ఆ పరలోకపు గమనికలు తీసుకొస్తానికి దేవుడు యాకోబుకి తోడిగిచ్చింది. ఇగో ఈ దినాల్లో ప్రభు అంటున్నాడు, నీకును దేవుడు ఒక తోడుగా ఇవ్వబోతున్నాడు. నీ బలహీనతలో దేవుడు ఒక దేవదూతను తోడుగా ఇవ్వబోతున్నాడు. ఏ పాపాన్ని అయితే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ బలహీనత అయితే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ పాపంతో అయితే నువ్వు పోరాడుతున్నావో, నీకు దేవుడు ఒక జయమిస్తానికి దేవుడు నీకు ఒక దేవదూతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆకాశం నీ కొరకు దేవుడు తెరిచాడు ఈ దినమో. ఇదిగో దేవుడు నీకు ఆకాశం తెరిచి, నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను అదే బలహీనతలో ఉన్నాను,
ప్రార్థన చేస్తే ఉపవాసాలు ఉంటున్నాను, కానీ నేను అదే బలహీనతలో ఉంటున్నాను. నేను జయాన్ని చూడలేకపోతున్నాను, నేను పాప మీద జయం చూడలేకపోతున్నాను, అప్పుల మీద జయం చూడలేకపోతున్నాను, కుటుంబంలో ఆశీర్వాదంలో జయం చూడలేకపోతున్నాను. నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ఒంటరిదానుగా నువ్వు అనుకుంటున్నావా? నాకు ఎవ్వరు సహాయం చేయట్లేదు, నువ్వు బాధపడుతున్నావా? అందరు వెనకాల నుండి నీ గురించి చండాలంగా మాట్లాడుకుంటున్నారా? నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారా? నేను బయటికి నీ ముందొచ్చి మంచిగా మాట్లాడతా వెనకాలకి వెళ్ళి అసహ్యంగా మాట్లాడుతున్నారా? నీ క్యారెక్టర్ గురించి, నీ జీవితం గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారా? దేవుడు చెప్తున్నాడు, నీ కొరకే దేవుడు ఒక ఆకాశము తెరవబోతున్నాడు. ఈ రోజున నిన్ను దీవిస్తానికే ఆకాశము దేవుడు తెరవబోతున్నాడు. ఎందుకు చెప్పనా? ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచు. నేను అనాదిగా దేవుడు నిన్ను విడిచిపెట్టను. యాకోబు ఉన్న దేవుడిని అడిగాడా? ప్రభా నన్ను క్షమించయ్యా అని యాకోబు దేవుడు అడిగాడా? అడగలేదండి, అడగల. కానీ దేవుడు యాకోబు విషయంలో దేవుడే కలగ చేసింది. ఎందుకంటే యాకోబు ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు, పరలోక సంబంధమైన వ్యక్తి అని దేవుడు గుర్తెరిగి యాకోబు కొరకు ఒక దేవదూతనిచ్చాడు. ఎందుకంటే ఇతను మళ్ళీ దేవుడు తండ్రి ఇంటికి తీసుకొని వస్తానికి. ఈరోజు నిన్ను కూడా, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు తప్పిపోతా ఉండొచ్చు, నువ్వు లోకల్కి వెళ్ళిపోతావు, కానీ నీ కొరకు దేవుడు ఒక దేవదూత నీతోనే ఉంది. ఆ దూతని ఏం చేసింది తెలుసా? మళ్ళీ నిన్ను తిరిగి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతకాలము ఈ బలహీనతలో ఉండవు, ఎంతకాలం ఈ పోరాటంలో నువ్వు ఉండవు, దేవుడు నిశ్చయముగా నీకు ఒక జయాన్ని చూడబోతున్నావు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం, హెచ్కేలు 1వ అధ్యాయము 1వ వాక్యం చూద్దాం. ఆ 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగిన. దేవుని గురించిన దర్శనములు నాకు కలిగేను అంటే ఎవరికండి? హెచ్కేలకి ఆ దినము దర్శనము. ఎవరి గురించి అంటే ఆ కాలము గురించి కాదు, ఈ కాలము గురించి ఒక దర్శనాన్ని హెచ్కేల్ చూస్తున్నాడు అనమాట. హెచ్కేల్ చూస్తున్నాడు. ఎందుకంటే చూడండి, హెచ్కేల్ 1వ అధ్యాయము 28వ వాక్యం. హెచ్కేల్ వర్షాకాలమున తేజస్సు వలె తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ దర్శనము, స్వరూప దర్శనము. అంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళని బానిసలుగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. బబులోను దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారండి. విడుదల పొందుటకు వాళ్ళకి బయటికి రావటానికి వాళ్ళు ఇష్టపడట్లా. బబులోను దేశంలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. దాంట్లో నుంచి బయటకు వస్తానికి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టపడట్లేదండి, ఇష్టపడట్లేదు. ఎందుకురా అంటే వారు అక్కడ ఏముందంటే అక్కడ బబులోను పట్టణంలో వాళ్ళకి సుఖము కలిగి ఉంది. చక్కటికి 4 పూట్ల మంచి ఫుడ్ దొరుకుతుంది, రాజులు తినే ఆహారం దొరుకుతుంది, అన్ని సమృద్ధిగా వాళ్ళకి అక్కడ కలిగి ఉంది. బబులోను దేశం అంటే విగ్రహారాధన దేశం. అది అక్కడ ఏముంది? చక్కగా ఆటపాటలు ఉన్నాయి, పరిశుద్ధత లేదు, చక్క కడుపు నిండా 4 పూట్ల తిండి దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది. కానీ దేవుడు హెచ్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాళ్ళు బయటికి రమ్మంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము ఇక్కడ నుంచి రాము, మేము ఇక్కడే బబులోను పట్టణంలో మాకు సుఖముగా ఉంది, మేము సంతోషంగా మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ ఈ పట్టణమును విడిచి మేము బయటికి రాము అని చెప్పి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక గర్వము. ఏ గర్వం అంటే ఈ యెహోవా దేవుడికి మేము తప్ప ఇంకొక దేవుడు లేరు. ఆయనకి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ యెహోవా దేవుడికి మేము అవసరం, మేము లేకపోతే ఈ దేవుడికి ఏమీ లేదు, మేము ఈ దేవుడికి ఏదైనా చేయకపోతే ఈ దేవుడికి పేరు ఘనత రాదు అని వాళ్ళ హృదయంలో ఒక గర్వంతో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళొక గర్వంతో ఉండగానే
దేవుడు అప్పుడు హెచ్కేల్తో ఆ దర్శనం ఎవరి కాలం అంటే, ఇగో కొత్త నిబంధన కాలము గురించి దేవుడు హెచ్కేల్తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారికి ఈ రక్షణని పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకున్నారు కాబట్టి అన్ని జనులైనా దేవుడు మనకి ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వచ్చింది ఈ రక్షణ. వాళ్ళు తృణీకరించారు. యెహోవా దేవుడు తృణీకరించటం వలన అన్ని జనులకైన దేవుడు మనకి గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకు వాళ్ళు తృణీకరించారు? మేము లేకపోతే ఈయనకి ఏ పని జరగదు అని వాళ్ళు గర్వించారు. ఎవరి కొరకు ఆకాశం దేవుడు తెరుస్తాడు తెలుసా? ఈరోజు చాలా మంది క్రైస్తవులకి ఒక గర్వం పనిచేస్తుంది. బబులోను దేశం ఇజ్రాయేల్ ప్రజలకి ఏ గర్వం అయితే ఉందో ఈ దినాల్లో మనలో కూడా ఆ గర్వం పనిచేస్తుంది. ఏమనుకుంటున్నారంటే చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను లేకపోతే ఈ ఆర్సీసీ చర్చే లేదండి, మా పిత్తల లాంటి మేమే నిలబడ్డాం ఈ ఆర్సీసీ చర్చికి, మేమిస్తేనే కానుక నడుస్తుంది, నేను లేకపోతే ఇక్కడ పాస్టర్ గారికి ఏం లేదు, వాళ్ళకి వంట నేనే, వాళ్ళకి అన్ని నేనే ఊడవాలి, నేనే ఇక్కడ, నేను లేకపోతే అయ్యగారికి ఇక్కడ ఊడి చేసి పెట్టలేరని మొహన్ కూడా చూడరు. నేను అని ఎప్పుడైతే నువ్వు గర్విస్తా ఉంటావో నీకు ఆకాశము మూయబడిద్ది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరికైతే నువ్వు హెల్ప్ చేయవో వారి కొరకు దేవుడు ఆకాశాన్ని దేవుడు తెరిచేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను పక్క గంటేస్తాడు దేవుడు అంతే. నువ్వు ఎట్లా వెళ్ళిపోతావో తెలియదు, సంఘాల నుంచి తరివేస్తాడు దేవుడు నిన్ను. గుర్తుపెట్టుకో, నేను లేకపోతే ఈ చర్చి లేదు, నేను లేకపోతే అయ్యగారికి లేదు, నేను సహాయం చేయకపోతే, అయ్యగారి పెద్ద వయసు, అమ్మగారిది పెద్ద వయసు, నేను ఇళ్ళకి పరిచర్య చేయకపోతే వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడతారు? నేనే పెట్టేది, నేను అన్ని చేసి పెట్టేది అని గర్విస్తున్నావా? నీకు మూసేస్తాడు దేవుడు, నేను అక్కడి నుంచి తీసేస్తాడు. ఇంకొకరి ఎవరి కోసం తెలుసు దేవుడు ఆకాశం తెరిచేది? ఎవరి కోసం? ఎవరినైతే తిడుతున్నావో, దేని చూసి గర్విస్తున్నావో వాళ్ళ కొరకు ఆకాశం దేవుడు తెరిచేస్తాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు గర్విస్తున్నారు, బయటికి రామంటే మేము రాము, ఇక్కడే ఉంటాము, మేము రాము, మేము ఇక్కడే ఉంటాం అని గర్విస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? మన కొరకు దేవుడు ఆకాశాన్ని దేవుడు తెరిచేశాడంతే. వాళ్ళకి దేవుడు ఆకాశాన్ని మూసేశాడంతే. ఈ రోజు కూడా వాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయిందండి. కానీ ఈ రోజున దేవుడు మనకి గొప్ప కృపను మనకి ఇచ్చాడు, గొప్ప రక్షణను మనకి దేవుడు మనకి అనుగ్రహించాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13-14 వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ కూడా ఎస్తేరు ఏమనుకుంటుందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13-14 చూద్దాం. అదేనమ్మా. చూసావా ఏమంటాడండి? ఎస్తేరు ఎక్కడ దేవుడు తీసుకెళ్ళి నిలబెట్టాడు? రాజు గృహంలో నిలబెడితే ఇంకా అక్కడ ఏముందండి? హ్యాపీగా ఉంది, సుఖంగా ఉంది. ఇక్కడేమో బయటేమో యూదులకి శాసనం రాయబడింది, శాసనం రాసింది. కొన్ని దినాల్లో వాళ్ళ మీద ఒక మరణము జరగపోతుంది. ఇది మొదటికే తెలుసుకొని ఎస్తేరుకు పంపిస్తే ఎస్తేరు ఏమంటుంది? అమ్మో, రాజు పర్మిషన్ లేకుండా నేను వెళ్ళలేను. సాకులు చెప్తుంది. సాకులు చెప్తున్నావా? అమ్మా ప్రార్థనకి రా, ఉపవాస ప్రార్థన ఉంది రా, అసలే మళ్ళీ బ్లడ్ డేస్ 40 డేస్ పెడతారు, ప్రార్థనకి రా, ప్రార్థన చేద్దాం రా, కన్నీరు కారుతుందా? సాకులు చెప్తున్నావా? ఎస్తేరు లాగా సాకులు చెప్తున్నావా? నువ్వు కూడా ఈయన కూడా సాకులు చెప్తుంది, అనేక సాకులు చెప్తుంది. ప్రార్థనకి ఆదివారం ఎందుకు రాలేదంటే సాకులు చెప్తావు. అమ్మా బుధవారం, శుక్రవారం, శనివారం ప్రార్థన పెడుతున్నారు, ప్రార్థనకి రామంటే సాకులు చెప్తావు. అమ్మ ప్రార్థన చేసుకుంటున్నామంటే సాకులు చెప్తావు. ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాయి. ఎస్తేరు కూడా సాకులు చెప్తుంది. అప్పుడు ఏమన్నాడు? ఈ సమయంలో నువ్వు గాని
రాజు దగ్గర నువ్వు నిలబడి మాట్లాడకపోతే యూదులకి వేరొక దిక్కు నుంచి ఆకాశము తెరవబడిద్ది, కానీ నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త. నీకిచ్చాడు దేవుడు కృప, నీకిచ్చాడు దేవుడు ఒక కృపనిచ్చాడు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, ప్రార్థన రాకుండా కూర్చున్నావా, నువ్వు నీ కుటుంబం నశించిపోద్ది అంతే. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. 40 దినాలు మళ్ళీ ఇంకా లెండే స్టార్ట్ అయింది. అయ్యగారు ప్రార్థన పెడతారు, మీ కుటుంబం కోరికే ప్రార్థన చేద్దామని. ఖాళీగా ఉండి నువ్వు రాలేదనుకో, ఎవరు నశించిపోతారు? నీవేం కాదు, నీకే. ఎత్తుక్కో. ఆదివారం పూట గుడికి రావు నిర్లక్ష్యం, నీ కుటుంబమే పోయేది. మాకు దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం అందిస్తాడండి. నీకిచ్చిన కృపని నువ్వు ఈ సమయంలో నువ్వు రాకపోతే, ఈ సమయంలో రాజు దగ్గర నిలబడకపోతే నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోద్ది అన్నాడు. అంతే. ఒక్కడే మాట చెప్పాడంతే. ఎంత కఠినంగా చెప్పాడు చూడండి. వాళ్ళకి ఎలాగో వస్తుంది, దేవుడు వాళ్ళకి ఎలాగో ఆకాశం